ఫ్రెండ్స్, ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న భీముడు పెట్టిన రాయిని అయితే మీకు చూపిస్తాము. ప్రస్తుతానికి అయితే మేము అక్కడ ఉన్నాము. ఇదిగో మా ముందర అయితే ఈ రాయి అయితే ఉంది. బావాలు అయితే అక్కడే కూర్చున్నారు. ఒకసారి రండి, ఈ రాయిని అయితే చూద్దాము. దీని గురించి అయితే పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటుంది. చాలా పెద్ద రాయిరా ఇది. అవును బా. కిందన ఆధారం కూడాను చిన్నగానే ఉంటుంది, మాకైతే కనిపిస్తుంది. ఇటు నుంచి అటువైపు కూడాను కనిపిస్తుంది. ఇట్లాంటి చిన్నగా ఆధారంతోనే ఈ పెద్ద రాయి పెద్ద భూగోళంలాగా, అంటే పెద్ద గోళంలాగా ఈ విధంగా నిలబడింది ఈ రాయి అంతా కూడాను. దీని చరిత్ర అంటే మన పురాణ గాథలు ఉంటాయి కదా, అట్లాంటిది. అంటే ఈ లోకల్ పీపుల్ ఏ విధంగా మాట్లాడుకుంటారు, ఇది అసలు ఎలా ఏర్పడింది అనేది పూర్తి వీడియో అయితే చేసి పెట్టాం మన ఛానల్లో. మీకు లింక్ అయితే కనిపిస్తుంది, ఒకసారి క్లిక్ చేయండి, దీని గురించి తెలుసుకోండి. ఈ మధ్యన మా ప్రాంతాలను అయితే వైరల్ అవుతుందన్నమాట. దీని గురించి ఏట్రా అసలు కథ తెలుసుకుందామని చెప్పి ఈ ప్రాంతానికి అయితే వచ్చాం. అంటే వంజంగి వెళ్ళాం. వంజంగి నుంచి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇది మాకు కనిపించింది. వీడియో ద్వారా మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇది పాడేరు వెళ్ళే హుకుంపేట నుంచి ఒక 8 కిలోమీటర్ దూరంలో తడిగిరి అనే ప్రాంతం వస్తుంది. ఆ తడిగిరి ప్రాంతానికి 2 కిలోమీటర్ల పైన కొండపైన ఇదైతే ఉంటుంది, ఈ పెద్ద బండరాయి. ఒకసారి ఈ రాయి యొక్క ఎత్తు కూడా మనం చూద్దాం. ఇక్కడ అడుగులు సంథింగ్ ఏదో పెట్టారు మనలో అయితే 20 అడుగుల ఎత్తు కంటే ఎక్కువనే ఉంటుంది అంటున్నారు. ఈ కర్ర పెట్టినా కూడా ఇంకొంది చూడండి, ఇదిగో ఏ విధంగా ఉందనేది. మేము పేపర్లో చూసిన తర్వాత చిన్న రాయి అనిపించింది, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా పెద్ద రాయే. దీని పరిమాణం మాత్రం చాలా పెద్దదే. మేము ఎంత తోసిన ఈ రాయి అయితే కదలట్లేదు, కానీ ఊరోళ్ళు మాత్రం దీన్ని ఊగుడు రాయి లేకుంటే దూకుడు రాయి, ఊగి రాయి అని చెప్పి పిలుస్తున్నారు. డూకు రాయి అంటారు మన ప్రాంతంలోని. మన వాళ్ళు ఈ రాయి కదులుతుంది అంటున్నారు, కానీ ఒకసారి మనం ట్రై చేద్దాం ఇది ఊగుద్దా లేదా, అంటే కదులుతుందా లేదని చెప్పి. 1 2 3 తొయ్యండి రా, కిందికి వెళ్ళిపోవాలా, మనం వెళ్ళిపోతాం రా. ఇదంతా కదపాలంటే భీముడే రావాలా, మనమైతే ఇంకా చాలము. అందుకే దీన్ని భీముడు పెట్టిన రాయి అంటారు. దీన్ని ఎందుకు అలా పిలుస్తారు అనేది ఫుల్ వీడియోలో అయితే చేసి పెట్టాం, చూడండి.